మా సారు కేశారు. అవునా? మీ సార్ కేసీఆరా? ఆ. అసలు కేసీఆర్ ఎందుకు ఓడిపోయారు? ఎందుకంటే బద్దమైనాడు వాడు మోసం చేసిండు. ఎవరు? వాడే ఇప్పుడు వచ్చినోడు. రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి తొగమడ్డాడు. ఆ, అయితే ఆలోచన చేసిండంటే అందరికి మోసపోచ్చిండు. ఇది ఇస్తా 4,000 ఇస్తా 5,000 ఇస్తా అది ఇట్టా అన్నాడు. అంటే ఆడలు ఏం చేశారు, సరే 4,000 వస్తానే కదా అనుకుని ఇక అందరూ అటేసారు. గట్ట అంటే మోసం డబ్బులు తీసుకుని ఓటేశారా? డబ్బులు అంటే నెల పింఛన్లు పింఛన్. దాని గురించి ఉమ్, ఈ ఇస్తాం అవి ఇస్తాం అని రైతులకు చెప్పిండు. అందు గురించి వాడు మరి ఇప్పుడు పథకాలు కొన్ని అందుతున్నాయి అంటున్నారు కదా, ఫ్రీ బస్, ఫ్రీ కరెంట్. ఒక్కటే ఆడలో మాత్రం టికెట్ బంద్ చేయడం అంతే, ఏం లేదు అనేసి. మరి రైతు భరోసా అది అది మొన్న ఇస్తాను, కొందరికి ఇస్తాను, కొందరికి ఇస్తాను. మీరు ఏం చేస్తున్నారు? మేము సంపనే చేసుకున్నాం. ఉమ్, మరి మీకు ఏం పథకాలు అందట్లేదా? కొందరికి అందుతున్నాయి, కొందరికి అందలే. అది చేయంగా ఆడిపోతే ఇడిపోతే అనంగా లంచాలు పెట్టంగా వస్తాను. మరి కేసీఆర్ హయాంలో మీకు అన్ని అప్పుడు అందినాయి? అన్ని మంచిగా అయింది. ఏమేమి వచ్చాయి? రైతు బంధువులు వచ్చినాయి, మంచిగా పింఛన్లు వచ్చినాయి. మంచిగా 6 రోజులు ఉండగానే వచ్చేది పింఛను. ఆడ 5 స్టేట్లకు ఇస్తాండి ఇప్పుడు. మరి ఇంకంత వరకున్నది. ఇల్లు ఇస్తా అన్నారు కదా రేవంత్ రెడ్డి. ఎవరికో ఒకరికి ఇస్తాడు ఆయన ఉన్నోనికి. మా లేనోనికి పేదోనికి ఇస్తాడు. ఉన్నోనికి కొనుక్కోనికో ఇస్తాడు. ఇక్కడ ఎక్కడ మంచిగా ఉన్నోనికి వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇస్తాడు. కేసీఆర్ అందరికి ఇచ్చినప్పుడు మరి వచ్చే ఎన్నికల్లో ఆయన కేసీఆర్ గెలుస్తారా? బ్రహ్మాండంగా ఆడలంతా తిడుతున్నారు లెస్స. లజవుడు మోసం 4,000 ఇస్తాడు.